లంచ్ బాక్స్లో కర్రీస్ కానీ రైస్ కానీ మిక్స్ చేసి పెట్టుకుంటే కొంచెం తినే టైంకి చప్పగా అయిపోతాయి కదా. పిల్లలైతే చప్పగా ఉన్నాయని చెప్పి మ్యాక్సిమం వదిలేసి వస్తుంటారు కదా. అలా కాకుండా ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క మెతుకు కూడా మిగలకుండా కంప్లీట్గా తినేసి వస్తారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ పన్నీర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాము. ఫోర్స్ఫుల్గా కలుపుకుండా లైట్గా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ కొంచెం గట్టిగా అయిపోతుంది. పన్నీర్ ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు బటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. 2 చెక్క, మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను, సన్న పీసెస్గా కట్ చేసుకున్నవి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాము. 2 పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆనియన్ని మనం ఏ సైజులో కట్ చేసుకున్నామో సేమ్ అదే సైజులో క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీదే లైట్గా ఫ్రై చేసుకున్నాను వెజిటబుల్స్ని. ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. ప్యూరీలాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీదే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం డ్రై కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ చేసుకోవట్లేదు కాబట్టి మూతతో కవర్ చేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటో ప్యూరీ గ్రేవీలా కాకుండా మసాలాలాగా ఆనియన్ పీసెస్కి, క్యాప్సికమ్ పీసెస్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా బీట్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పెరుగుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ముందుగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకుందాము. నేను రెగ్యులర్గా వాడుకునే రైస్నే యాడ్ చేసుకుంటున్నాను, పొడిగా వండుకున్నది. అంతా రైస్ ఒకేసారి కాకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి మిక్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మీరు బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కోసారి అన్నం ఇంట్లో మిగిలిపోతుంటుంది కదా, ఆ రైస్తో అయినా కానీ అన్నం పొడిగా ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిగిలిన రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం రైస్ యాడ్ చేసుకునే ముందే ఒకసారి సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే యాడ్ చేసుకోవాలి మసాలాలో. చివరిగా 1/2 స్పూన్ వరకు పన్నీర్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పన్నీర్ క్యాప్సికమ్ పులావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే క్యాప్సికమ్ పన్నీర్ పులావ్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఏ టైంలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.